35% క్రాష్. ఇన్వెస్టర్లు 5,17,000 కోట్ల రూపాయలు జస్ట్ ఒక్క సంవత్సరంలో మునిగిపోయారు. అది కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ అయిన టీసీఎస్లో ఇంత పెద్ద డౌన్ఫాల్ వచ్చింది. ఈ చాట్లో చూస్తే టీసీఎస్ ఈ ఒక్క సంవత్సరంలోనే 27% డౌన్కి పడిపోయింది. అండ్ వీళ్ళ ఆల్ టైమ్ హై నుండి 34% పడిపోయింది. దానివల్ల ఎంత డబ్బు లాస్ అయిందో తెలుసా? టీసీఎస్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు 16,79,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్లో ఉండే. బట్ ఇప్పుడు అది పడిపోయి 11,08,000 కోట్ల వాల్యుయేషన్కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 5,17,000 కోట్ల రూపాయలు లాస్. ఈ లాస్ ఎంత పెద్దదంటే ఐటీసీ టోటల్ మార్కెట్ క్యాప్ కన్నా వాల్యుయేషన్ లాసే ఎక్కువ. అండ్ రీసెంట్గా వచ్చిన క్వార్టర్లీ రిపోర్ట్ చూసుకుంటే ఈ సిచ్యువేషన్ ఇప్పుడంతలా చేంజ్ అయ్యేలా కనిపిస్తలేదు. అసలు టీసీఎస్ ఇంత డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఏంటిది? మేబీ ఇదంతా ఏఐ వల్లనే జరుగుతుందా, లేదా ఏఐ జస్ట్ ఒక సాకు మాత్రమే? అసలు రీజన్ వేరే ఇంకేదైనా ఉండొచ్చా? అండ్ ఈ మధ్య చాలా మంది ఇన్వెస్టర్లు ఐటీ సెక్టర్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఇక తొందరగానే టర్న్ అరౌండ్ రాబోతుంది అండ్ మళ్ళీ ఐటీ సెక్టర్ బూమ్ అవ్వబోతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇదంతా ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం టీసీఎస్ ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుందో తెలుసుకోవాలి. టీసీఎస్ అనేది ఒక ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీ. దీంట్లో ఉండే మెజారిటీ క్లయింట్స్ అందరూ నార్త్ అమెరికా వాళ్ళే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి వాళ్ళకి సంబంధించిన ఏదైనా బ్యాంక్ వాళ్ళకి ఆన్లైన్ బ్యాంకింగ్ అప్డేట్ చేయాలన్నా, లేదంటే వాళ్ళ బ్యాంక్కి సంబంధించిన యాప్స్లలో కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలన్నా కానీ వాళ్ళు సొంతంగా ఒక ఐటీ టీం పెట్టుకోకుండా ఇలా టీసీఎస్ లాంటి కంపెనీస్కి అవుట్సోర్సింగ్ ఇస్తారు. టీసీఎస్ వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఇవి డెవలప్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటిదంటే చాలా వరకు బయట కంట్రీస్ ఇండియన్ ఐటీ కంపెనీస్ తోటే ఎందుకు పనిచేస్తాయి? దానికి మేజర్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళ సొంతంగా ఒక టీం పెట్టుకొని వాళ్ళ ద్వారా ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది అండ్ అది చాలా డబ్బులతో కూడుకున్న పని. రెండోది, ఇదే సేమ్ వర్క్ యూఎస్లో ఉండే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇస్తే ఎక్కువ శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. అదే ఇండియన్ కంపెనీకి అవుట్సోర్సింగ్కి ఇచ్చేస్తే చాలా తక్కువ కాస్ట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మన ఇండియాలో లేబర్ కాస్ట్ చాలా చీప్. ఎంత అంటే వాళ్ళ కోసం మనోళ్ళు రాత్రింబగలు నిద్రలు మానేసి కూడా కష్టపడే అంత చీప్. ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఒక ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శాలరీ 4 లక్షల రూపాయలు ఇండియాలో అయితే అదే సేమ్ పర్సన్ శాలరీ అమెరికాలో 62 లక్షలు ఉంటుంది. సో దీన్నే మన ఐటీ కంపెనీస్ ఎక్కువ మొత్తంలో క్యాష్ చేసుకుంటున్నాయి. సో ఈ విధంగా రెవెన్యూ పరంగా ఐటీ వాళ్ళకి చాలా విధాలుగా డబ్బులు వస్తూ ఉంటాయి. దాంట్లో మేజర్ పార్ట్ ఈ బిఎఫ్ఎస్ఐ సెక్టర్ నుంచే వస్తాయి. అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్. ఇందులో నుంచి టోటల్గా 32% రెవెన్యూ ఈ ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి వాటికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ టీసీఎస్కి ఇష్యూ ఏమైందంటే రీసెంట్గానే కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ అయింది. దాంట్లో టీసీఎస్ ఇయర్ ఆన్ ఇయర్ 3.1% నుండి పడిపోతూ వస్తుంది. అండ్ వాళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా ముందు వాటితో కంపేర్ చేసుకుంటే కేవలం 6% మాత్రమే పెరిగింది. ఎందుకు ఇట్లా అయింది అంటే టీసీఎస్ వాళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్ బిఎస్ఎన్ఎల్ ఇంపాక్ట్ వల్ల ఇలా జరిగింది అండ్ రెవెన్యూ కూడా చాలా మొత్తంలో డ్రాప్ అయింది అని చెప్పుకొచ్చారు. యాక్చువల్లీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి టీసీఎస్కి మధ్యలో 15,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లాస్ట్ ఇయర్ 2 ఏళ్ల ముందు జరిగింది. అది రీసెంట్గా కంప్లీట్ అవ్వడం వల్ల ఇంత రెవెన్యూ వీళ్ళకి పడిపోవడానికి ఇదే మెయిన్ రీజన్ అయింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళతో ఇంకో కొత్త కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, కానీ అది అంత పెద్ద ప్రాజెక్ట్ కాదు, కేవలం 2,900 కోట్ల రూపాయలది మాత్రమే. సో దీనివల్ల టీసీఎస్ రెవెన్యూలో పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపిస్తలేదు. అయితే ఇలా రెవెన్యూ తగ్గడం అనేది ఓన్లీ ఇండియాలోనే కాకుండా రీజన్ వైజ్గా కూడా చూసుకుంటే నార్త్ అమెరికా నుండి రావాల్సిన రెవెన్యూలో 2.7% ఈ ఇయర్ తగ్గింది. యూకే అండ్ యూరోప్ నుంచి రావాల్సిన ప్రాజెక్ట్స్ కూడా తగ్గినాయి. ఇంకోటి, ఇక్కడ మనం వీళ్ళ ప్రోడక్ట్ సెగ్మెంట్ని అబ్జర్వ్ చేస్తే విషయాలు ఇంకా సీరియస్ వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ టీఎస్ వాళ్ళకి రీసెంట్ టైమ్స్లో ఇక్కడ కూడా ఎలాంటి గ్రోత్ కనిపిస్తలేదు. మరి ఇంత డౌన్ఫాల్ ఎందుకైంది? దీని వెనక అందరూ అనుకుంటున్న మెయిన్ రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ రావడం వల్లనే చాలా కంపెనీస్ మనుషులతో అవసరం లేకుండా ఆటోమేటిక్గా ప్రతి కోడ్ అయ్యేలా అండ్ ఈ కంపెనీస్కి టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీస్తో పని పెద్దగా లేకుండా చాలా వరకు వర్క్ తగ్గిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా మనం విన్నవన్నీ ఆల్మోస్ట్ అబద్ధాలే. ఎందుకంటే ఇండియాలో ఉండే ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వీళ్ళకి కూడా ఈ విషయాలు ఎప్పుడో అర్థమైపోయినాయి. ఏఐ వల్ల ఇప్పుడు చాలా చేంజెస్ రాబోతున్నాయని అండ్ మనం ఏఐని తొందరగా అడాప్ట్ చేసుకోకపోతే కంపెనీస్ దివాలా తీసే స్టేజ్కి కూడా వస్తాయి. అందుకే టీసీఎస్ వాళ్ళు 114,000 మంది ఎంప్లాయీస్కి అడ్వాన్స్ ఏఐ క్యాపబిలిటీస్కి సంబంధించి ఆల్రెడీ ట్రైన్ చేసి పెట్టారు. అంటే ఏఐ ద్వారా టీసీఎస్ డౌన్ఫాల్కి ఎలాంటి సంబంధం లేదు. ఇది మీకు నెంబర్స్ ప్రకారంగా చూపిస్తా. ఇది టీసీఎస్ రెవెన్యూ గ్రోత్కి సంబంధించిన చార్ట్. దీంట్లో 3 ఇయర్స్ నుండి వాళ్ళ రెవెన్యూ ఆల్మోస్ట్ 10% రేట్తోనే పెరుగుతుంది. 5 ఇయర్స్ ముందు నుంచి చూసుకున్నా అంతే పర్సెంట్ అండ్ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా కానీ 10% రేట్తోనే ఇవి గ్రో అవుతూ ఉన్నాయి. సో సేమ్ గ్రోత్ రేట్ ఇక్కడ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇదొక్క టీసీఎస్కి మాత్రమే కాకుండా ఇన్ఫోసిస్కి కూడా 10%, విప్రోకి కూడా 8 to 10%లోనే గ్రోత్ రేట్ ఉంది. కానీ
ఇక్కడ కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే మన దేశంలోనే కాకుండా పక్క దేశాలకు సంబంధించిన ఐటీ కంపెనీస్ లైక్ ఎక్సెంచర్ అయినా కానీ, ఫ్రాన్స్కి సంబంధించిన క్యాన్జెమినీ అయినా కానీ ఇలానే 10% గ్రోత్ రేట్తో వీళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఇలా 10 ఏళ్ల నుండి ఇవి స్టాగ్నెంట్ రెవెన్యూ ఎందుకు చేస్తున్నాయి? రీజన్ ఏంటిదంటే ఐటీ కంపెనీస్ ఎంత స్కేల్ చేయాలని చూసినా కానీ అవి ఇంకా పెద్ద మొత్తంలో గ్రో చేయడానికి అక్కడ మార్కెటే అవైలబుల్ లేదు. అంతెందుకు మన టీసీఎస్ ఇయర్లీ 2,50,000 కోట్ల రూపాయల రెవెన్యూ చేస్తుంది. దాంట్లో ఆల్మోస్ట్ 50,000 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ వస్తుంది. అంటే ఈ లెవెల్లో ఉన్న వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ 15%, 20% నుండి గ్రోత్ చేయాలి అనుకుంటే వీళ్ళు వాళ్ళ సెక్టర్స్ని ముందు డైవర్సిఫై చేసుకోవాలి. అప్పుడే వీళ్ళు అనుకుంటున్న గ్రోత్ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీస్లలో పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ కాల్స్ మనం వింటే వాళ్ళు ఎప్పుడూ ఒకటే మాట చెప్తారు, మన దగ్గర ఉన్న క్లయింట్స్ క్విక్గా డెసిషన్స్ తీసుకోవట్లేదు, మార్కెట్లో చాలా వరకు అన్సర్టనిటీనే ఉంది, ఇలా ఎప్పుడు కామన్ రీజన్స్ చెప్తూ ఉంటారు. తప్పు వాళ్ళది కూడా ఏం లేదు. వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారు కానీ అక్కడ చేసే అంత మార్కెటే అవైలబుల్గా లేదు. అందుకే ప్రజెంట్ ఐటీ కంపెనీస్లో ఏదైనా అవుట్సోర్సింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళ గ్రోత్ ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే, లేదంటే చాలా స్లోగా వెళ్తున్నట్టు. బట్ వీళ్ళు వాళ్ళ రెవెన్యూలో గ్రో చేయాలంటే వీళ్ళ కంపెనీస్ని డైవర్సిఫై చేయాలి. కానీ మెయిన్ ప్రాబ్లం కూడా ఇక్కడే ఉంది. ఈ కంపెనీస్ వాటిని అవి డైవర్సిఫై చేయలేకపోతున్నాయి. డైవర్సిఫికేషన్ చేయాలంటే అదొక పెద్ద తలకాయ నొప్పి. దానికోసం సపరేట్గా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం పెట్టాలి, మార్కెట్ ట్రెండ్ని అర్థం చేసుకోవాలి అండ్ వాటిని మొత్తాన్ని అనాలిసిస్ చేసి బెటర్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తూ ఉండాలి. ఇలా చాలా చేయాల్సి వస్తుంది. కానీ ఇండియాలోనే టాప్ కంపెనీస్ అయినా టీసీఎస్, ఇన్ఫోసిస్ అనే కాదు, పక్క దేశాల్లో ఉండే ఐటీ కంపెనీస్ కూడా R&D కోసం కొంచెం డబ్బు కూడా పెట్టడానికి రెడీగా లేరు. ఇన్ఫాక్ట్ రతన్ టాటా గారి టీసీఎస్ కంపెనీ రిజల్ట్స్ చూసుకున్నా కూడా అది మనకి షాక్ తెప్పిస్తుంది. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళ పేరెంట్ కంపెనీ టాటా సన్స్, వీళ్ళ దగ్గర టీసీఎస్కి సంబంధించిన 71% స్టేక్ ఇక్కడే ఉంది. అయితే టాటా సన్స్ మెయిన్గా సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో ఎప్పుడూ ముందుంటుంది. అలా మంచి పనులు చేస్తూనే టాటాకి సంబంధించిన మిగతా కంపెనీస్కి ఎప్పుడైనా ఫండ్స్ అవసరం పడితే ఇక్కడ నుండి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే టాటాకి సంబంధించిన కంపెనీస్ అన్నీ వాళ్ళ ప్రాఫిట్స్లో చాలా మొత్తం ఈ టాటా సన్స్కే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అందులో టీసీఎస్ వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్లో ఆల్మోస్ట్ 70 నుండి 80% టాటా సన్స్కి డివిడెండ్ రూపంలో అందిస్తున్నారు. అలా 2014 నుండి ఇప్పటి వరకు టీసీఎస్ ఒక్క కంపెనీ టాటా సన్స్కి 2,38,000 కోట్ల రూపాయల డివిడెండ్స్ రూపంలో అందించింది. అంటే ఆల్మోస్ట్ $30 బిలియన్. అంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పైసలన్నీ వీళ్ళ దగ్గరికి వస్తున్నాయి. మరి అలాంటప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుని R&D కోసం ఎందుకు యూజ్ చేయట్లేదు? అండ్ ప్రజెంట్ మనం పిచ్చిగా వాడుతున్న ChatGPT-4 తయారు చేయడానికి కూడా ఓపెన్ అయ్యే వాళ్ళకి 800 కోట్లు ఖర్చు అయింది. టీసీఎస్ దగ్గర అన్ని పైసలు కూడా అవైలబుల్గా లేవా? ఏఐలో ఈ కంపెనీస్ ఇంప్రూవ్ చేయాలంటే ఇంకా చాలా స్కోప్ మిగిలింది. మరి లక్షల మంది ఎంప్లాయీస్ కోసం లక్షల రూపాయలు పెడుతున్నారు కదా, R&D కోసం ఎందుకు వీళ్ళంత డబ్బు కేటాయిస్తలేరు? ఇలా కనుక వాళ్ళు చేసి ఉంటే ప్రజెంట్ 34% క్రాష్ అవ్వకుండా కూడా ఉంటుండే కదా. అండ్ ఇప్పుడు కూడా వీళ్ళు ఐటీ అవుట్సోర్సింగ్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుండే. ఎందుకు ఇలా ఈ కంపెనీస్ చెయ్యవు అంటే టీసీఎస్ కంపెనీ అనేది చాలా పెద్దది. వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అండ్ వాళ్ళ రెవెన్యూ కూడా చాలా మొత్తంలో డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ రిస్క్ చేయడానికి రెడీగా ఉండవు. అలా అన్ని ఐటీ కంపెనీస్ ఇదే ప్రాబ్లంలో ఉన్నాయా అంటే అట్లా కూడా ఏం కాదు. టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్ని పక్కన పెడితే మిడ్ లెవెల్లో ఉండే ఐటీ కంపెనీస్ అండ్ స్మాల్ లెవెల్ ఐటీ కంపెనీస్ అనేవి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ కోఫోజ్ కంపెనీ చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో వాళ్ళ యావరేజ్ రెవెన్యూ గ్రోత్ 24% పెరిగింది అండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా 24% మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. పర్సిస్టెంట్ కంపెనీ చూసుకుంటే 27 నుండి 28% గ్రోత్ వీళ్ళు కూడా చేస్తున్నారు. అంటే ఈ సెక్టర్లో ఇంకా దమ్ముంది. కాకపోతే పెద్ద పెద్ద ప్లేయర్స్కి ఇందులో స్కోప్ లేదు అండ్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా వాళ్ళకి ఎక్కువ కాబట్టి వాళ్ళు కొత్తగా ఇన్నోవేట్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడైనా అండ్ ఇంకొన్నేళ్ల తర్వాత అయినా వీళ్ళు R&D మీద అండ్ వేరే వేరే కంపెనీస్ని అక్వైర్ చేసుకోవడం మీద ఫోకస్ చేస్తే వీళ్ళు ఎక్కువ మొత్తంలో డైవర్స్ చేయగలిగితే రెవెన్యూలో చాలా పెద్ద మొత్తంలో జంప్ మనం చూడొచ్చు. అండ్ ఈ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ Q1లో ప్రజెంట్ $9.4 బిలియన్ విలువైన ఆర్డర్స్ వచ్చినాయి. అంటే పైసలు ఇక్కడ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, ఆర్డర్స్ వస్తున్నాయి. కాకపోతే హై గ్రోత్ మాత్రం లేదు, అదొక్కటే ఆగిపోయింది. యాక్చువల్లీ ఈ విషయం వల్లనే మేజర్గా ఈ మధ్య మనం వింటున్న న్యూస్లు బయటకు వస్తున్నాయి. ఇవి ఇలా స్టాగ్నెంట్గా స్టక్ అయిపోయి ఉండడం వల్లనే రెవెన్యూలో గ్రోత్ లేకపోవడం వల్ల 12,000 మంది ఎంప్లాయీస్ని టీసీఎస్ రీసెంట్గా తీసేయాల్సి వచ్చింది. జనరల్గా టీసీఎస్ ప్రతి సంవత్సరం 20 నుండి 30,000 మంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటుంది. కానీ ఈ సంవత్సరం కేవలం 1000 మందితోనే సరిపెట్టుకుంది. ఎందుకంటే కంపెనీ అసలు దందా నడుస్తలేదు. కానీ శాలరీస్లో ఇయర్ ఆన్ ఇయర్ హైక్ తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కంక్లూజన్ ఏంటంటే కంపెనీస్ చాలా పెద్దగా అయిపోయినాయి. అందుకే స్పెసిఫిక్గా ఐటీ అవుట్సోర్సింగ్ ఇచ్చే వాళ్ళకి ఇక్కడ గ్రోత్ లేదు. అంటే ఒక బావి నుండి వాళ్ళు కావాల్సిన నీళ్లు తోడుకున్నారు. ఇప్పుడు దాంట్లో నీళ్ళన్నీ అయిపోయే స్టేజ్కి వచ్చినాయి కాబట్టి
వాళ్ళు కొత్త బావిని వెతకడం స్టార్ట్ చేయాలి అండ్ దాని నుంచి నీళ్లు తవ్వాలి. ఎంత ఏ వచ్చి అది ఎంత అడ్వాన్స్ అయినా కానీ ఆపరేట్ చేయాలంటే ఒక మనిషే దానికి కావాలి. అండ్ యూఎస్ సంబంధించిన కంపెనీస్ వీళ్ళ వరకు ప్రాజెక్ట్స్ ఇవ్వాలి అంటే వీళ్ళు ముందు ఏఐకి సంబంధించిన అన్ని నేర్చుకుని సిద్ధంగా రెడీగా ఉండాలి. అండ్ డైవర్సిఫై చేయడం ఆపొద్దు, దాని వల్లనే గ్రోత్ ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఏఐని యూజ్ చేస్తున్నాం. సో రిక్వైర్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి అండ్ వాటిని ఫుల్ఫిల్ చేసేంత దమ్ము ఉంటే చాలు దందా ప్రాపర్గా నడుస్తూ పోతుంది. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పటికీ ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ లక్షల కోట్లు సంపాదించి పెట్టుకున్నా కానీ ఇండియాకి సంబంధించిన ఒక్క ఏఐ టూల్ కూడా మనం వాడట్లేదు. అన్ని పక్క దేశాలకు సంబంధించిన ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, పర్ప్లెక్సిటీ కానీ, డీప్సీక్ కానీ ఇవన్నీ వేరే వేరే కంట్రీస్ వాళ్ళే వాడుతున్నా కానీ ఇంత పెద్ద కంపెనీస్ ఉన్నప్పటికీ మనకి సంబంధించిన ఒక్క పాపులర్ ఏఐ కూడా లేదు. సో ఇప్పటికైనా మన కంపెనీస్ మారి వీటి మీద వర్క్ చేస్తాయని నమ్ముతున్నాం. లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో ఒకవేళ ఏఐలో మన ఇండియాలో రెవల్యూషన్ కనుక వస్తే వాటి మీద ఖచ్చితంగా వీడియో చేస్తా. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.